హాయ్ ఫ్రెండ్స్, హలో అవర్ యూ. ఈరోజు మీరు చూస్తున్న బైక్ మామూలు బైక్ కాదు, ఇది ఓలా బైక్. ఇది వేసుకొని రోజు ఓయకు కూడా పోవచ్చు, అంత బాగుంటుంది. దీని గురించి మీకు ఒక కంప్లీట్ వీడియో ఈరోజు మీకు ప్రజెంట్ చేయడం జరుగుతుంది. మిస్ అవ్వకుండా టోటల్గా చూడండి. చాలా మంచి ఓవర్ ఇచ్చా. ఈ బైక్ మీరు కొనచ్చా లేదనేసి ఈ వీడియో చూస్తే జస్ట్ ఒక 5 minutesలో డిసైడ్ అయిపోతారు. అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది మామూలు బైక్ కాదు, మళ్ళీ చెప్తున్నా, ఓలా బైక్ వేసుకొని రోజు ఓయకు కూడా పోవచ్చు, అంత బాగుంటుంది. హై ఫ్రెండ్స్, ఈరోజు మనం ఓలా S1 Pro ఒక జెన్యూన్ రివ్యూ, నాట్ స్పాన్సర్డ్. మీరు చాలా వీడియోస్ చూస్తుంటారు ఈ ఎలక్ట్రిక్ వెహికల్ గురించి. ఈరోజు నేను మీకు క్లియర్ కట్గా అసలు ఈ వెహికల్ ఏంటి అంటే, నేను వీడియో బైక్ కొంటనే చేయడంలా, బైక్లో 2000 కిలోమీటర్లు ఎలా వాడకూడదు అలా వాడి, ఎలా వాడాలో అట్లా వాడి ఒక జెన్యూన్ రివ్యూ మీకు ఈరోజు ప్రజెంట్ చేస్తున్నా. చాలా అంటే చాలా జెన్యూన్ వీడియో ఇది. ఇది నాకేమి ఓలా వాళ్ళు కంపెనీ వాళ్ళు స్పాన్సర్ చేస్తే తీసిన వీడియో కాదు. బండి అవుట్లుక్ అయితే ఎలా ఉంటుంది చూడండి మీరు. చాలా ఒక క్లాసీ లుక్ ఉంటుంది. బైక్ మాత్రం మీరు తోలేటప్పుడు కానీ ఆ ఫీల్ చాలా బాగుంటుంది. దీంట్లో ఉన్న మైనర్ కంప్లైంట్స్ కూడా కొన్ని ఉన్నాయి, నేను అవి కూడా చెప్తాను. ఇది మనకి బండి దగ్గర నుంచి చూస్తే మీకు ఇక్కడ డిస్క్ ఉంటుంది. బ్రేక్స్ అయితే ఎక్సలెంట్, దీనికి ఇంకా తిరుగు లేదు. నువ్వు 100 స్పీడ్లో పోయి జస్ట్ స్మాల్గా బ్రేక్ వేసినా కానీ చాలా పర్ఫెక్ట్ బ్రేక్ సిస్టమ్ అయితే డిజైన్ చేశారు. బండి బిల్ట్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే చాలా మంది చాలా రివ్యూస్ నేను యూట్యూబ్లో చూశాను. బండి క్వాలిటీ సరిగా లేదని, తర్వాత ఊరికి ఎరిగిపోతుందని, ఇలాంటివి. బట్ నేను వాడిన 2000 కిలోమీటర్ దాదాపు 2 నెలల నుంచి నేను మా ఫ్రెండ్స్తో చాలా దీన్ని ఎలా వాడకూడదు అలా వాడేసా. అలా వాడినప్పుడు నాకు ఎక్కడ కానీ ఒక చిన్న కంప్లైంట్ కూడా లేదు బిల్ట్ క్వాలిటీకి సంబంధించి. కాకపోతే ఆ బిల్ట్ క్వాలిటీ మనం పెట్టిన అమౌంట్కి అంత పర్ఫెక్ట్గా లేదనేసి నేను చెప్తాను. ఇది S1 Proకి సంబంధించిన వెహికల్. ఇది టాప్ మోడల్. మనకి ఈ వెహికల్కి సంబంధించి ఇప్పుడు సీట్ చూడండి. ఇప్పుడు మనకి పాస్వర్డ్ ఓపెన్ చేయగానే మనకి సీట్ కూడా ఇక్కడనే ఓపెన్ చేసుకోవచ్చు. చాలా బూట్ స్పేస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇది ఫ్యామిలీస్కి చాలా బాగుంటుంది. చూడండి, మనకి ఇక్కడ ఓపెన్ అయింది. ఇక్కడైతే చాలా వరకు నేను ఛార్జింగ్ది పెట్టా, హెల్మెట్ పెట్టా. దాదాపు మనకు సంబంధించిన ఆల్ వస్తువులు దీంట్లో పెట్టుకోవచ్చు. ఛార్జింగ్ సంబంధించిన విషయాలు నేను మళ్ళీ చెప్తాను. ఇప్పటికైతే ఇది చాలా అంటే చాలా మంచి వెహికల్. నేను దాదాపు 2000 కిలోమీటర్లు మీకు ఇక్కడ డిస్ప్లే చూపిస్తా చూడండి. మనకి ఇక్కడ మొత్తం టచ్ స్క్రీన్ వస్తుంది. ఇక్కడ మీకు 1923 కిలోమీటర్స్ కొద్దిగా రీడింగ్ అవునేట్టుగా ఉంటుంది. బట్ ఇక్కడికైతే మనకు టచ్ స్క్రీన్లోనే ఆల్మోస్ట్ అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. నేను ఇప్పటి వరకు వెహికల్ స్టేటస్ చూడండి, అన్నీ చూపించుకోవచ్చు ఇక్కడ. ఇక్కడ మనకి ఈరోజు రైడ్ మార్నింగ్ నుంచి 11 కిలోమీటర్స్ వచ్చాము. ఇలా ఎవ్రీథింగ్ అంటే మీకు ఇది యాప్కి కూడా కనెక్ట్ అయి ఉంటుంది. తర్వాత సెట్టింగ్స్కి సంబంధించి ఆల్ సెట్టింగ్స్లో కూడా మనకి ఆల్ మోడల్స్ అంటే ఒక ప్రీమియం ఎక్స్పీరియన్స్ అయితే మీరు ఈ బైక్లతో చూసుకోవచ్చు. అసలు ఈ బైక్ ఎవరు కొనొచ్చు, ఎవరు కొనకూడదు అనేది కూడా మీకు ఒక ఐడియా ఇస్తాను. ఫ్రెండ్స్, ఈ బైక్ ఎవరు కొనొచ్చు అనే విషయానికి వస్తే మాత్రం ఇది ఒక ప్రీమియం వెహికల్. అంటే ఓలా ప్రొవైడ్ చేసిన టాప్ వేరియేషన్ S1 Pro Gen 2 వెహికల్ ఇది వన్స్ మనం ఛార్జింగ్ చేస్తే నార్మల్లో వాళ్ళు చెప్పింది 150 కిలోమీటర్స్ ఆ టైం వస్తుంది అనేసి. బట్ నేను యూజ్ చేసిన దాని ప్రకారం ఈ వెహికల్ 120 కిలోమీటర్స్ అంటే ఒక నార్మల్ పర్సన్ కానీ ఒక ఎవరన్నా ఫ్రెండ్స్ ఎవరన్నా ఒక డబుల్స్ వెళ్ళినా కానీ 110 నుంచి 120 కిలోమీటర్స్ వరకు ఫర్ షూర్ వస్తూ ఉంది. అంటే వాళ్ళు చెప్పినట్టు 150 కాదు, 120 వరకు అయితే మనం ఈ వెహికల్ని ట్రస్ట్ చేయొచ్చు. 120 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేయొచ్చు. ఫ్యామిలీస్కి అయితే ఇంకా ది బెస్ట్ అనుకోవచ్చు. ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ కానీ, లేకుంటే ఎవరైనా వర్కింగ్ ఉమెన్స్ కానీ, లేకుంటే ఎవరికైనా సరే ఒక సిటీ అంటే ఒక 10, 20 లేదా 30, 40 కిలోమీటర్స్ ఉన్న సిటీలో ఇది పర్ఫెక్ట్గా ట్రావెల్ చేయొచ్చు. ఈ వెహికల్కి సంబంధించి చాలా రివ్యూస్, అంటే ఇది ఛార్జింగ్ రాదని లేకపోతే పేలిపోతున్నాయని చెప్పి చాలా రివ్యూస్ అయితే వచ్చాయి. బట్ నేను ఈ వెహికల్ని చాలా దగ్గరగా చూశాను. సర్వీస్ సెంటర్స్ కూడా చాలా బాగున్నాయి, మంచి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది రిపేర్ కూడా చాలా తక్కువ, రిపేర్స్ రావడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే ఇది మొత్తం సాఫ్ట్వేర్ కనెక్టెడ్. ఒకవేళ వస్తే ఏదైనా చిన్న చిన్న మైనర్ సాఫ్ట్వేర్ ఇష్యూస్ వస్తాయి, కానీ దానివల్ల ఈ బైక్ కొనకూడదు అనేంత సీరియస్ ఇష్యూస్ అయితే నేను ఇంతవరకు ఫేస్ చేయలేదు. అలాంటి ఇష్యూస్ లేవు. సో ఇది ఒక పర్ఫెక్ట్ వెహికల్. ఎవరైతే ఈ పెట్రోల్ కాస్ట్ భరించలేకున్నారో, ఒక సిటీలో మాత్రమే తిరిగే వాళ్ళకి ఇది ఒక ది బెస్ట్ వెహికల్ అని చెప్పుకోవచ్చు.
ఇంకా దీనికి కాంపిటేటివ్గా మనకి ఎలక్ట్రిక్లో ఉన్న వెహికల్స్ మీకు ఈథర్ చూసుకోవచ్చు, లేకుంటే బజాజ్ చేతక్ కానీ, లేకపోతే టీవీఎస్లో ఐక్యూబ్ కానీ అవన్నీ ఉన్నాయి. బట్ ఇది ఇచ్చినంత ప్రీమియం ఫీలింగ్ వాటిల్లో ఏంట్లో కూడా మీకు రాదు. దీంట్లో ఎందుకు ప్రీమియం ఫీలింగ్ అంటున్నానంటే, ఒక చాలా మంచి వెహికల్, స్పీడ్ తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఒక స్టూడెంట్ ఎవరన్నా కాలేజ్ స్టూడెంట్స్ స్పీడ్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఆల్మోస్ట్ ఇది 105 స్పీడ్ వెళ్తుంది. అదే ఫ్యామిలీ పర్సన్స్ ఎవరైనా ట్రావెల్ చేయాలనుకుంటే మీడియం నార్మల్లో 50-70 సేమ్ పికప్. నువ్వు 110లో పోయినా సేమ్ పికప్, 20లో 30లో పోయినా సేమ్ పికప్. నువ్వు 777 4 వేసుకుని ఎంతమంది ఈ బండ్లో పట్టి నువ్వు ఎంత పెద్ద మనుషులను వేసుకున్నా కానీ సేమ్ స్పీడు పర్ఫెక్ట్ పికప్ అయితే ఇది ఇస్తుంది. మొత్తానికి లాస్ట్ ఫైనల్గా ఈ వీడియోలో నేను కంక్లూజన్ చెప్తాను. ఈ 2 monthsలో నేను ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను ఈ వెహికల్ వాడుతూ. నేనైనా అంటే ఒక కస్టమర్గా నేను ఈ ఓలా కంపెనీ నుంచి ఈ బైక్ కొనే దానికి ఏమైనా ఫీల్ అయ్యానా అనే సిచ్యువేషన్ ఏమైనా ఏర్పడిందా లేదా అనేది మీకు నేను క్లియర్గా చెప్తాను. నేను ఆల్మోస్ట్ 2 months వాడాను, 2000 kilometers ఈ వెహికల్లో తిరిగాను. ఈ 2000 kilometers నాకు తెలిసినంత వరకు నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ 1 or 2, అది కూడా వెహికల్కి సంబంధించి నథింగ్. స్పీడ్ కానీ, ఛార్జింగ్ కానీ, లేకుంటే రేంజ్ కానీ ఆ విషయంలో ఎటువంటి కంప్లైంట్స్ లేవు. ఓన్లీ థింగ్ సాఫ్ట్వేర్ రిలేటెడ్ 1 or 2 ప్రాబ్లమ్స్, అది కూడా వెరీ మైనర్. అది సాఫ్ట్వేర్ దీంట్లో ఈసిమ్ ఉంటుంది, లొకేషన్కి సంబంధించి వాటికి సంబంధించి మాత్రమే ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. నాకు తెలిసినంత వరకు అది కూడా సర్వీస్ సెంటర్కి వెళ్తే 1-2 times అది రిసాల్వ్ చేసేసారు. చాలా మంచి రెస్పాన్స్ అయితే ఉంది. ఈ వెహికల్ నేను తిరుపతి ఓలా సెంటర్ నుంచి తీసుకున్నాను. కస్టమర్కి ప్రాపర్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. నాట్ అట్ ఆల్ ఎనీ ప్రాబ్లం. ఈ వెహికల్ మొత్తానికి ఛార్జింగ్ చూసుకుంటే దీని ఛార్జ్ చేయడానికి ఆల్మోస్ట్ 5 hours ఏమో పడుతుంది, 5 to 6 hours. 5 to 6 hours నువ్వు ఛార్జ్ చేస్తే ఆల్మోస్ట్ 120 kilometers నువ్వు సింగిల్ పర్సన్ వెళ్తే 125 ఆ రేంజ్లో వస్తుంది. ఒకవేళ నువ్వు డబుల్స్ వెళ్ళినా లేకపోతే కొద్దిగా వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ వెహికల్లో వెళ్ళారంటే జస్ట్ ఒక 10-15 kilometers డిఫరెన్స్ ఉంటుంది అంతేగాని ప్రాపర్గా అయితే కంప్లీట్గా చేంజ్ అవుతుంది అనేసి అయితే లేదు. మొత్తానికి ఈ వెహికల్ తీసుకోవచ్చా లేదనే విషయానికి వస్తే, ఎవరైతే పెట్రోల్ ఖర్చు తర్వాత ఈ మోడర్న్ పీరియడ్లో ఒక మంచి వెహికల్ ఇప్పుడు కొనాలి అనుకుంటున్న వాళ్ళకి 1,45,000-1,47,000 పడుతుంది ఈ వెహికల్. అంత డబ్బు పెట్టాలనుకున్న వాళ్ళకి ది బెస్ట్ వెహికల్ ఇది. ఎటువంటి కంప్లైంట్స్ నేనైతే ఇంతవరకు ఫేస్ చేయలేదు. ఒకవేళ ఫేస్ అంటే నేను యూట్యూబ్లో చూసినప్పుడు కూడా కొంతమంది ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కూడా అది వాళ్ళు యూజ్ చేసేదాన్ని బట్టి లేకపోతే వాళ్ళు ప్రొవైడ్ చేసిన బైక్ బట్టి వచ్చి ఉండొచ్చే. కానీ ఈ వెహికల్ అంటే ఈ ఓలా వాళ్ళు ప్రొవైడ్ చేసిన వెహికల్ నాకు తెలిసినంత వరకు అంత పెద్ద ప్రాబ్లమ్స్ అయితే లేవు. ఎటువంటి వారైనా సరే వెహికల్ కొనాలనుకుంటే బ్రహ్మాండంగా కొనొచ్చు. చాలా బాగుంది. ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు దొరుకుతుంది ఈ బైక్ నుంచి. థ్యాంక్ యూ ఇన్సేపు వీడియో చూసినందుకు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, ఇలాంటి వీడియోస్ మరిన్ని మీకు కావాలనుకుంటే, నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందైతే ఒక లైక్ వేసుకోండి ఇన్సేపు చూసినందుకు నా ఎఫర్ట్స్కి. థ్యాంక్ యూ. చూడండి, నేను ఇప్పుడే షూటింగ్ కోసం వచ్చినాను. ఇక్కడ మీకు పాము కనిపిస్తుంది. పాము నీళ్ళలో ఉంది చూడండి. ఆ పాము 2 పాములు ఉన్నాయి. ఒకటి రాళ్ళ కింద ఉంది, ఒకటి రాళ్ళ పైన ఉంది. అది నీళ్ళలో తేలుతుంది చూడండి.